ఈరోజు విశాఖ ఎంపీ అభ్యర్థి మీద అందరి చూపు ఉంది. ఎందుకంటే రాజధాని కాబోతుంది అంటూ కూడా ఒక బీసీ మహిళని బొత్స ఝాన్సీ గారిని తీసుకొచ్చి పెట్టడం, అదేవిధంగా చంద్రబాబు ఫ్యామిలీ నుంచి భర్తను తీసుకొచ్చి పెట్టడం, గతంలో ఓడిపోయారు ఆయన మీద సింపతి ఉంది కూడా అని టాక్. ఎలా ఉండబోతుంది మేడం ఈసారి మహిళలు ప్రధానంగా ఎవరికి ఓటేసి గెలిపించబోతున్నారు ఎంపీగా అంటే? బొత్స ఝాన్సీ గారు ముందుగా అందరికీ పరిచయమే, ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యాండిడేట్ కూడా కాదు. దట్టు బొత్స ఝాన్సీ గారికి విశాఖపట్నం మీద ఉన్న సంబంధం పుట్టింటి సంబంధం. ఆమె ఇక్కడే పుట్టారు, ఇక్కడే చదువుకున్నాడు, ఇక్కడే పెరిగారు, పెళ్ళై అత్తవారింటికి వెళ్ళారు. అలాగే ఆవిడ మాట తీరు, ఆవిడతో ఉన్న పరిచయాలు కానీ ఆవిడతో మాట్లాడితే ఇచ్చే భరోసా అసలు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అయ్యే విధంగా ఉన్నారు. దట్టు మన విశాఖపట్నంలో కాదు, మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం అంతా కూడా మహిళలకు. ఈరోజు మహిళలు మూకుమ్మడిగా బొత్స ఝాన్సీ గారిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఒక మహిళగా ఆవిడ కలుపుకునే విధానం అనేది. పార్టీలు అనేటప్పుడు పెట్టేటప్పుడు అందరూ పోటీ చేస్తారు, గెలుస్తామని ముందుకు అందరూ వెళ్తారు, ఎవరి కాళ్ళు మేము గెలుస్తామని వెళ్తారు, అది సహజం. కానీ ఖచ్చితంగా విశాఖపట్నం ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారే విజయం ఎగరేస్తారు. అంటే భరత్ ఓడిపోయారు, ఆ సింపతి ఉంది, దాని తోడు కూటమి వల్ల ఆయన గెలిచే అవకాశం ఉన్నాయనేది ఒక చిన్న చర్చ నడుస్తుంది. అది ఎలా చూస్తారండి? అంటే ఓడిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఓడిపోయారు, నెక్స్ట్ టైం మళ్ళీ మేము పోటీ చేస్తామంటే గెలిచేస్తామంటే ప్రతి ఒక్కరూ కూడా పోటీ చేసేస్తారు. అలా అని కాదు. అదేవిధంగా కేకే రాజు గారు లాస్ట్ టైం ఓడిపోయారు, ఈసారి తిరగకుండా ఏం చేయకుండా ప్రజల్లో కూర్చుంటే మళ్ళీ ఆ సింపతి సానుభూతి రాదు కదండి. మరి భరత్ గారు కూడా కంటిన్యూగా ఆయనకి ఇక్కడ సీట్ ఇస్తారా ఇవ్వరా కూడా, ఆ సీటు కోసం కూడా ఎంత ఉత్కంఠ జరిగిందో మీడియా ప్రతినిధులు మీ అందరికీ కూడా తెలుసు. ఆయనకి ఇక్కడ సీట్ కన్ఫర్మ్ చేయడానికి కూడా సొంత పార్టీ, సొంత వాళ్ళు కూడా మనిషి కూడా ఒక నమ్మకం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ మాకు డే 1 నుంచి కూడా కేకే రాజు గారికి ఇచ్చే గౌరవం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే బలంగా మేము ఏంటంటే ఏ నమ్మితే అది దానికి ఇచ్చిన మాట కట్టుబడి ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా బొత్స ఝాన్సీ గారికి ఇచ్చారు. ఈరోజు పుట్టింటి ఆడపడుచులా ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ఆవిడకి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించుకుంటామని మేము చెప్తున్నాం. ప్రధానంగా బొత్స ఝాన్సీ గారికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారండి? బొత్స ఝాన్సీ గారు ఎందుకు ఓటేయాలని మీరు అడిగిన ప్రశ్న మంచిదే. ఆవిడ చదువుకున్న ఆవిడ, గతంలో 2 సార్లు పార్లమెంట్ చేశారు, దాంట్లో అనుభవం ఉంది ఆవిడకి. ఈరోజు అనుభవజ్ఞుల చేతుల్లో పెడితే ఒక పోరాటం చేయడానికి కోసమే. ఎందుకంటే మనం పర్టికులర్గా మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎంత ప్రమాద స్థితిలో ఉన్నాయో మీకు తెలుసు, మీకు అందరికీ కూడా. దాన్ని మళ్ళీ మన సొత్తుని మనం కాపాడుకోవాలంటే మన మనిషి అయి ఉండాలి, మన మనిషి గట్టిగా గలం విప్పే వాళ్ళు అయి ఉండాలి, అందులో అనుభవం వచ్చిన వాళ్ళు అయి ఉండాలి. సో అందులో ఆవిడ ఆరితేరిన ఆవిడే. మీకు అందరికీ తెలుసు బొత్స గారి ఫ్యామిలీ అంటేనే చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ. సో ఆవిడకి అన్ని విధాలుగా పెద్దలందరినీ కలుపుకొని ప్రధానమంత్రితో కూడా ఒప్పించే శక్తి కూడా మన ఎంపీలకు ఉంటుంది. అందులో ప్రత్యేకించి ఆవిడ మాట తీరుతో ఆకట్టుకునే విధానం ఉంది. మళ్ళీ ఆవిడ రావడం వల్ల మనకు స్టీల్ ప్లాంట్ కానీ ప్రతిదీ కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చే విధంగా ఉంటుందని సంతోషిస్తున్నాం. దట్టు ఆవిడ కూడా గతంలో పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేసినప్పుడు గెలిచిన తర్వాత కూడా పురంధేశ్వరి గారి కన్నా ఈ స్టీల్ ప్లాంట్ నుంచి కానీ ఎవరైనా ప్రతినిధులు అందరూ కూడా బొత్స ఝాన్సీ గారితో మాట్లాడడం జరిగింది. ఆవిడ మన పార్లమెంట్లో గలం విప్పడం జరిగింది మనకి. మహిళలు అందరూ కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపిస్తామమ్మా అని చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మీ సర్వేలో కానీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రధాన ఉద్దేశం. మళ్ళీ ఎందుకంటే ఒకటి ఆలోచించాలండి, ప్రతి ఒక్కరూ కూడా 40 ఇయర్స్ 14 సంవత్సరాలు ఇవన్నీ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది 4.5 సంవత్సరాలు, అందులో 2 సంవత్సరాలు కరోనాకి వెళ్ళిపోయింది. 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీకే ఒక ఇచ్చి వెంటనే మీ ఇంట్లో పెళ్లి చేసేయాలి, ఇల్లు కట్టేయాలి, ఇవన్నీ చేసేయాలి అనుకుంటే మీ ఆదాయం పెట్టి మీ శక్తి నుంచి నిలబడుకొని ఇంట్లో వాళ్ళకి కష్టం తెలియకుండా ఆయన తీసుకెళ్తారు. అలాగే మన రాష్ట్రానికి ఆయన 2.5 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని మాట్లాడలేదు ఎవరు కూడా. ఎంతసేపు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇతర పార్టీలన్నీ చెప్తున్నవి ఏంటంటే, నేను ఒక రాజకీయ నాయకురాలుగా కూడా చెప్పట్లేదు, మనం ఏం చేస్తాం ప్రజలకి మేము వస్తే ఇది చేస్తామని చెప్పట్లేదు. కానీ జగన్ ఓడిపోవాలి, పవన్ కళ్యాణ్ గారు అంటారు జగన్ ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు అంటారు జగన్ ఓడిపోవాలి అంటే అందరూ ఓడిపోవాలంటే అర్థం ఏంటి? అతని ఏదో శక్తి ఉంది, ఏదో మ్యాజిక్ ఉంది. ఏముంటుందంటే ప్రజల్ని కాపాడే శక్తి ఆయనకు ఉంది. దాని నుంచి లాగాలని చూస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా ఎవరిని నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఓట్లు వేసి ఆయన మళ్ళీ సీఎం చేసుకుంటాం, ఇక్కడ మా కేకే రాజు గారిని ఎమ్మెల్యే చేసుకుంటే బొత్స ఝాన్సీ గారిని ఎంపీ చేసుకుంటామండి.